రాజకీయ పార్టీలకే కాదు, ప్రజలకు కూడా సర్వేలు అంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. అంటే ఏడాది పాలనలో ఎంతవరకు సక్సెస్ అయ్యింది ప్రభుత్వం, అలాగే ప్రతిపక్షం ఎంతవరకు సక్సెస్ అయింది ప్రభుత్వాన్ని ఢీకొట్టడంలో, ఇవన్నీ సర్వేలు చెప్తూ ఉంటాయి ఏడాదికి. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కాకపోతే ఒక్క ఏడాదికే ప్రామాణికంగా తీసుకోలేం కదా, ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. ఎప్పుడు ఏదైనా జరగచ్చు, గుర్రం ఎగరవచ్చు అన్నట్టు లాస్ట్ 2 ఏళ్లలో కూడా ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఈ ఏడాది కాలంలోనే అనేక సర్వేలను ఎదుర్కొంటోంది కూటమి ప్రభుత్వం. ఇక్కడ చిత్రం ఏంటి అంటే, ఏడాది కాలంలో చేసిన సర్వేల్లో చాలా వరకు సర్కారు ప్రమేయంతోనే చేశారు. అంటే వాళ్ళకు వాళ్ళు చేసుకున్న సర్వేలే. కేకే సర్వే వెనక ప్రభుత్వం ఉంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం. అలాగే తాజాగా వచ్చిన మరో సర్వే కూడా సర్కారు స్వయంగా ఆదేశాలు ఇచ్చి చేయించిందట. దీంతో ఇప్పుడు ఐఐటి విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారు. అంటే నేరుగా వాళ్ళని ప్రజలు వాళ్ళు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అంటే మొత్తం ఇప్పటివరకు జరిగిన సర్వేలు కనుక పరిశీలిస్తే మొత్తం 4 సర్వేలు అయితే జరిగినాయి. ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే కనుక అసలు ఇంతగా సర్వేలు నిర్వహించేందుకు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనేది ఇక్కడ కీలక ప్రశ్న. సాధారణంగా ఎన్నికలకు ముందు సర్వేలు చేయించడం తప్పు కాదు, కానీ ఇంతగా ఎందుకు చేపట్టారు వరుసగా? అంటే ఇంకా టైం ఉంది, లాస్ట్ ఇయర్ చేయించుకుంటే సర్వేలు సరిపోతాయి. కాకపోతే 4 ఏళ్ల ముందే వరుసగా చేయడం అంటే ఇక్కడ ఒకటి కూటమి ప్రభుత్వంపై ప్రజల నాడి ఏంటి అని తెలుసుకోవడం, రెండోది జగన్ ఇమేజ్ ఎలా ఉంది అనేది ఇక్కడ కీలకమైన అంశం. అది తెలుసుకుంటున్నారు. అంటే జగన్కి ఇమేజ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది. అలాగే ఈ ప్రభుత్వం ఇస్తున్న సూపర్ 6 గతంలో నవరత్నాలకు మధ్య పోలిక ఎలా ఉంది అనేది, అంటే అవి డామినేట్ అయిపోయినాయా లేదంటే ఇవి వచ్చిన తర్వాత అవి మర్చిపోయారా జనం. అలాగే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, గతంలో వైసీపీ హయాంలో ఉన్నట్టుగానే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారా లేక మార్పు కనిపిస్తోందా అనేది. అలాగే అభివృద్ధిపై ప్రజలు ఏమనుకుంటున్నారు. ఇలాగా 5 కీలక అంశాల మీద సర్వే చేపిస్తున్నారు. అయితే ఇక్కడ దీంతోపాటు చాలా అంశాలే ఉంటాయి. ప్రజలు కూటమి వైపు నుంచి వెళ్ళిపోకుండా చూసుకోవాలి అనేది సర్కారు వ్యూహం. అందుకే సర్వేలు వాళ్ళకి వాళ్ళు చేయించుకున్నా పాజిటివ్గా ఉన్నా అందులో ఒక 50% అయితే వాళ్ళు ప్రజల నుంచి ఏముంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల్లో ప్రభుత్వ పనితీరు మీద ఎలాంటి ఊహాగానాలు ఉన్నాయి, ఏమనుకుంటున్నారు వాళ్ళ మైండ్ సెట్లో అనేది తెలుసుకుంటే నెక్స్ట్ వాళ్ళ పాలన రూటు మార్చుకునే అవకాశం ఉండడానికి వీలుగా ఇదంతా చంద్రబాబు గారు ఇంట్రెస్ట్తో చేయిస్తున్నారట. కాకపోతే సర్వేల ఆధారంగా రేపు నిర్ణయాలు ఉంటాయా అనేది ఇక్కడ కీలకమైన అంశం.